అందరికి నమస్తే, సభికో రామ్ రామ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి, జై హింద్ అందరికీ. సో కమింగ్ టు ద బ్లాగ్. సో అందరు ఎట్లున్నారు, ఏంటి సంగతి? ఒక 1 వీక్ అవుతుంది కదా వీడియోస్ ఏం చేయక. సో సేమ్ సిచ్యువేషన్ ఇడ. సో ఇప్పుడైతే నేను మా నాన్నని వేసుకొని జిమ్కి అయితే వెళ్తున్నా. ఇలా కొన్ని ఉన్నాయి, ఈ వాటి వ్లాగ్లో ఏమేమి అవుతుందో నేను అన్నీ చూపిస్తా. కొంచెం హాస్పిటల్ పోయే పని ఉంది అండ్ జిమ్కి వెళ్ళే పని ఉంది. సో అవన్నీ క్యాప్చర్ చేద్దాం, పోదాం. బేసికల్గా నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా. పాయింట్ ఏంటంటే, నేను మా నాన్నను జిమ్ నొప్పియడానికి అది పెద్ద నానా కంతలు కాదు, పెద్ద స్టోరీ అది. అసలు వచ్చాడు ఆయన, ఫస్ట్ థింగ్ నేను ఆయన కోసమే వచ్చినా, కానీ ఆయన ఏమన్నాడు, ఒక 10 రోజులు ఆగు, దాని తర్వాత పోదామన్నాడు. సరే 10 రోజులు అయిపోయింది. నాకు అప్పటి నుంచి అసలు మైండ్ అసలు నేను పోతలేను, ఆయన పోతలేడు. నాకేమో చికాకులు వేస్తుంది. ఇట్లా కాదు అని చెప్పి ఆయన ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటాడో అప్పుడే సతాయించిన, పోదాం పోదాం పోదామని. ఆయన వేసే పనులకు మా నాన్నకి ఏమనిపించిందేమో, పోదామన్నాడు. కానీ చెప్తున్నాను కదా, ఫస్ట్ డే పోయినాం, ఒక ½ an hour చేయించిన అంతే. ఇప్పటి వరకు క్రమం తప్పకుండా రోజుకు 6 సార్లు నాతో పాటు వస్తాను. 6 సార్లు చేపిస్తావా బ్రో అంటే సింపుల్ థింగ్. 4 days స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది, మిగతా అన్నీ ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ మీద వర్క్ ఉంటుంది. అంతేకాకుండా ఆయనకు స్పైన్ కొంచెం దాని మీద కూడా ఇంజూరీ ఉంది, అంటే బల్జెస్ లెక్క ఉన్నాయి. సో అవి కూడా నేను దాన్ని రిహాబ్ చేపిస్తా. సో అట్లా ఉంటుంది. అందరికి ఒకటే రకమైన వర్కౌట్ అంటే కానిపోయింది బ్రో, చూసుకొని చేసుకోవాలి. సో అదే మ్యాటరు. చూస్తే 9 అవుతుంది. నాకు తెలిసి జిమ్లో ఎవరు ఉండరు కదా, 9 గంటలకు. 9 నుంచి 10 దాకా ఎవరు ఉండరు. మనదే రాజ్యం అన్నట్టు ఉంటుంది. నీ అమ్మ, ఇంటికాడ నుంచి జిమ్కి రావాలంటే సీదా 4 కిలోమీటర్లు పడుతుంది. మరి ఏం చేస్తాం, మనం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న జిమ్ ఇది, ఒకటేసారి మానుకోమంటే ఎట్లా? అంటే ఆడు కొత్త బట్టలు వేసినా స్పోర్ట్స్ వాకింగ్ బేస్గా స్పోర్ట్స్ బేస్ జిమ్ వేర్ అనుకో. ఇక చమక్ చమక్. బేసికల్గా మా డాడీ జిమ్కి రానంటే రానని చెప్పాను. సో నేనేం చేసిన ఇక అంటే ఇట్లా కాదుగా అంటే ఒకరోజు వచ్చాను. నేను మొత్తం ఫుల్లీ అడక్ట్ అనమాట. చూడు, కొత్త ట్రైనింగ్ ఇప్పటికీ 13 రోజులు అవుతుంది. అసలు సండే తప్ప మిగతా వీక్ డేస్ అసలు స్కిప్ కూడా చేయలే. అట్లా ఉంటుంది. ఒక్కసారి మా డాడీ మైండ్ సెట్ ఫిక్స్ అయిందంటే ఎవరిని మాటినాడు, లైక్ సీతయ్య. ఓకే, బేసికల్గా ఎవరికన్నా మన ఫాదర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఇంజురీ ఉన్నప్పుడు, లైక్ డిస్క్ బల్జ్ కానీ నీ ఇంజురీస్ ఉన్నప్పుడు, ఫస్ట్ దానికి సంబంధించిన స్ట్రెచ్చింగ్స్ రిహాబ్ చేసుకున్నాకనే మనం స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేయాలి. డైరెక్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసాం అనుకో, అవి మొత్తం ఈ ఏజ్లో వాళ్ళకి మొత్తం స్టిఫ్నెస్ అయిపోతాయి కదా, జాయింట్స్ కానీ మజిల్స్ కానీ. సో ఇవి చేయడం వల్ల అక్కడ కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మా డాడీకి L4 L5 కొంచెం ప్రాబ్లం ఉంది. సో మనం ఈ స్టార్ట్ చేసినాక యాక్చువల్లీ లెగ్లో కూడా 3 ఉంటాయి, మరీ ఎక్కువ ఏమి ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకుంటాం. సో ఇవన్నీ దీనికి సంబంధించినవి, స్పైన్ ఎంటైర్ స్పైన్కి సంబంధించినవి, థొరాసిక్ కానీ కింద లంబర్ కానీ. సో అన్నమాట. ఇంక ఉన్నాయి కానీ అన్ని వీడియోలో చూపించడం కష్టమే. సో నేను మంచి ఒక డెడికేటెడ్ ఒక లాంగ్ వీడియో చేస్తాను డాడీ తోటి, అప్పుడు అన్నీ చెప్తా. సో ఇంకా వేరే కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ ఒక దాంట్లో పెట్టాలంటే జర కష్టం అవుతుంది. సో ఇది ఒక్కటి చేసినాక వెళ్ళిపోదాం స్ట్రెంత్ ట్రైనింగ్కి.
ఇంట్లో ఎవరు లేనప్పుడు జిమ్ ఏ బుద్ధి అవుతుంది, కానీ ఈ పాటలు పెట్టి సౌండ్ పెడతారు, ఇక్కడ చెప్పేది అర్థం కాదు, నేను ఈడ వీడియో ఇద్దామని అర్థం కాదు, ఆడేమొచ్చి ఇక్కడ వస్తుంది. ఏం చెప్తావు డాడీ? అడ్జస్ట్ అవ్వాల్సిందే అంటావా? అట్లా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది, కాకపోతే ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నా. ఎందుకంటే మనకి ఇంకా మానిటైజేషన్ ఆన్ కాలే, కానీ అది ఆన్ కూడా కాదు కదా అని కొంచెం కన్సిస్టెన్సీ ఉంటే ఆన్ అవుతుంది. నాకు ఎందుకో తలకాయ నొప్పి, ఊకే ఈ పాటలు పెట్టుడు ఆడ. సో బేసికల్గా నేను మా నాన్నకు అంతగానం మేము ప్రొఫెషనల్గా ఏం చేపియా. సో బేసిక్ అంటే బేసిక్గా చేపిస్తాను, ఎందుకంటే ఇప్పుడిప్పుడు అలవాటు పడాలి కాబట్టి. సో అది బేసికల్గా మేము ఎప్పుడు మా ట్రైనింగ్ అయిపోయినా ఈ మెట్లోనే ఎవడన్నా రివర్స్లో ఎక్కుతాడు, సారీ ఉన్న ఇట్లా దిగుతాడు కదా, మేము అట్లా దిగం. సో ఎందుకంటే చాలామందికి నీ పేరు ఉన్న వాళ్ళు ఈ విధంగానే దిగాలి. సో మా డాడీ నాకు చెప్పిండు, బేసిక్గా నాకు తెలుసు కాబట్టి ఆయన రోజైతే ఇట్లా దిగుతాడు. సో ఇఫ్ నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే సేమ్ మీదే విధంగా రివర్స్లో దిగండి, సో దట్ నీ మీద ఎక్కువ ప్రెషర్ అనేది పడకుండా ఉంటుంది. ఐ హోప్ యూ విల్. సో బ్యాక్ టు ద హోమ్. సో రాగానే మా అమ్మ ఒక ఓట్స్ షేక్ చేసి పెట్టేసింది, డాడీ తాగేసి ఆయన పైన చేసుకుంటున్నాం. సో నేను కూడా ఓట్స్ని నానబెట్టినవి ఉన్నాయి, అదే అంటే ఓవర్ నైట్ సోక్ చేసుకుని ఉన్నాయి, అది కూడా నేను షేక్ చేసేసుకొని తాగేసినాం. ఒక 1 అవర్లో తినేసి హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తూ మాట్లాడుకుందాం. సాయంత్రం దాకా పుష్టిగా తిన్నా. సాయంత్రం ఏ టైం అన్నా కానీ ఈ హాస్పిటల్ పోయి వద్దాం. పోదామా డాడీ? అబ్బా కరీంనగర్లో దిగినా లేరు, వర్షం పడుతుంది. వర్షం మంచిగానే పడుతుంది కానీ మస్తున్నట్టు పడుతుంది, నాకు ఏం అర్థమైతే లేదు. అవు డాడీ మనం వచ్చినట్టు పడుతుందా వర్షం? లేదు మరి. మా నాన్నేమో ఏదో మున్సిపల్లో ఏదో ట్యాక్స్ కట్టేది ఉందా అని చెప్పి ఆయనేమో హాస్పిటల్ దగ్గర పెట్టిపోయిండు. సరే ఏం చేయాలో నాకు తెలియక, సో ఎట్లయినా ఇలా స్టెప్ కౌంట్ కంప్లీట్ కాలేదని చెప్పి సో బయటికి పోయి అటు ఇటు తిరిగి ఒక 7K అయితే వేసిన. ఈ ఇంటికి ఏ టైం అయినా పోయేసారి లోపు ఇంకొక 3K వేసినాం అనుకో, వెళ్ళి పంచాయతీ స్టెప్ కౌంట్ అయితే అయిపోతుంది. ఏంద్రా బాబు, ఎండాకాలంలో వర్షం కొడుతుంది, వర్షాకాలంలో ఎండ కొడుతుంది, కొట్టే ఏదో గట్టికి కొడుతలేదు. కానీ హాస్పిటల్ మాత్రం మస్తు.